హలో ఎవ్రీవన్, నమస్తే. స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు 15 నిమిషాల్లో కాజు చెక్కని ఈ విధంగా తయారు చేసుకోండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు హోమ్లీ నీడ్స్. మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈ జీడిపప్పు చెక్క కోసం ఒక చిన్న టీ గ్లాస్తో జీడిపప్పు తీసుకోండి. అలానే ఒక బాణీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పుని అందులో వేసి దొరగా వేయించుకోండి. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలా ఉంటేనే జీడిపప్పు బాగుంటుంది, తింటున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ మారే వరకు కూడా జీడిపప్పుని వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత పాకం పట్టుకోవటం కోసం మనం ఏ గ్లాస్తో అయితే జీడిపప్పు తీసుకున్నామో దానికి 2 గ్లాసులు పంచదార తీసుకోండి. అలాగే 1 గ్లాస్ వాటరు యాడ్ చేయండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ పంచదారని పొయ్యి మీద పెట్టి ఈ విధంగా పాకం వచ్చే వరకు కూడా మరిగించండి. బుడగలు వస్తూ పాకం దగ్గర పడుతూ ఉంటుంది. పాకం ఈ విధంగా దగ్గర పడినప్పుడు ఒక ప్లేట్లో నీరు తీసుకొని పాకం కొద్దిగా వేసి ఉండ అవుతుందా లేదా అని చూసుకోండి. ఈ విధంగా ఉండ అయితే పాకం పర్ఫెక్ట్గా అయినట్లు. ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా యాలకుల పొడి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని, ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ అంతా కూడా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇందాక జీడిపప్పు పాకం ఉంది కదా, పంచదార జీడిపప్పు పాకాన్ని ఈ ప్లేట్లో మొత్తం కూడా వేసి ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. దీనిపైన పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది వేయించే పని లేదు, డైరెక్ట్గా ఈ పుట్నాల పప్పునే కొద్దిగా చల్లుకోండి. చల్లిన తర్వాత గంటెతో కొంచెం స్ప్రెడ్ చేయండి. లైట్గా ఒత్తితే ఆ పాకానికి పుట్నాల పప్పు అతుక్కుంటుంది. పుట్నాల పప్పు ఈ యొక్క జీడిపప్పు పాకంలో వేస్తే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పప్పు ప్లేస్లో మీరు అవిసె గింజలున్నా, నువ్వులున్నా ఏదైనా సరే యాడ్ చేసుకోండి. సో ఈ పాకాన్ని ఒక 20 నిమిషాల పాటు వదిలేయండి. 20 నిమిషాల తర్వాత పాకం మంచిగా ఎండుతుంది. తర్వాత దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ యొక్క జీడిపప్పు చెక్క నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం పంచదార చిరకలు తింటాం కదా, అటువంటి టేస్టే వస్తుంది. చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. చాలా రుచికరమైనటువంటి జీడిపప్పు చెక్కని అందరూ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.